హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ. నేను ఇవాళ ఇంకొక శారీ కుచ్చు డిజైన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కూడా చీరకు వచ్చిన థ్రెడ్స్ అండి. వీటికి ఇలా పెద్ద సైజ్లో ఉన్న రౌండ్ షేప్ బీడ్స్ తీసుకున్నాను నేను. ఇవి ఒక నార్మల్ నీడిల్కి కాటన్ థ్రెడ్ ఎక్కించుకోండి. అయితే మీకు ఎంత లెంత్ కావాలో బీడ్ సైజ్ ఎంత అయితే ఉందో హోలు అంత థ్రెడ్ తీసుకొని ఇలా ఎక్కించుకోవాలి. టూ సైడ్స్ వన్స్ ఇటొక బీడ్ అటొక బీడ్ చిన్న చిన్నగా సేమ్ ఫస్ట్ బీడ్కి ఎంత లెంత్ థ్రెడ్ తీసుకొని ఎక్కించుకోరు బీడ్, ఇది కూడా అంతే లెంత్ థ్రెడ్ తీసుకొని ఎక్కించుకోండి. అంటే ఈక్వల్గా ఉంటుంది అన్నమాట మనకి బీడ్ రెండు పైన. ఇప్పుడు ఈ రెండింటిని ముడి వేసేసుకోవాలి ఇలా. అంటే ఇంకా దీనికన్నా చిన్న బీడ్స్ కూడా ఎక్కించుకోవచ్చు, కాకపోతే మనం థ్రెడ్ని కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మనం సపరేట్ థ్రెడ్ తీసుకొని బీడ్స్ ఎక్కించుకొని ఎలా అయితే చేస్తున్నామో అలా కాకుండా ఉన్న థ్రెడ్కి బీడ్స్ ఎలా ఎక్కించుకొని ఎలా చేయొచ్చు అని ఒక చిన్న ఐడియా మీకు ఇవ్వాలి. ఎలాంటి బీడ్స్ అయినా మనం ఎక్కించుకోవచ్చు థ్రెడ్కి అని, గ్రాండ్గా కూడా వస్తుంది ఇలా వేస్తే. అలా వేస్తే మనం దూరం దూరం వేసుకుంటాము. ఇలా శారీకి ఉన్న థ్రెడ్కి బీడ్స్ ఎక్కించి వేసుకుంటే బ్రైడల్ శారీకి అంటే పెళ్లి చీరలకి డిన్నర్ చీరలకి ఎలా అయితే హెవీగా వేయించుకుంటారో అట్లా వస్తుందండి. సన్న బీడ్స్ ఎక్కించుకుంటే దొడ్డు బీడ్స్ ఎక్కించుకొని చేస్తే గ్యాప్ కనిపిస్తుంది, దూరం దూరంగా ఉంటాయి. మీకు అలాంటి డిఫరెన్స్ తెలియడానికి కూడా నేను ఇంకా ముందు వీడియోస్లో నేను మీకు అన్నీ క్లియర్గా చెప్తాను. మీకు థ్రెడ్ని కట్ చేయకుండా ఎలా చేసుకోవాలన్న ఒక ఐడియా ఇవ్వడం కోసం చేస్తున్నాను. అయితే నేను శారీ కలర్ ఎల్లో అలాగే బ్లూ కలర్ థ్రెడ్ని 100 స్టాండ్స్ తీసుకున్నాను. ఫస్ట్ మీకు మీ ఇష్టం, మీ కలర్ ఆప్షన్, మీకు శారీ కలర్ ఏది ఎక్కువ హైలైట్ అవుతుంది దాన్ని బట్టి మీరు కుచ్చు కలర్ని థ్రెడ్ని సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం చీరలో ఉన్న కలర్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. బార్డర్లో ఉన్నని నేను రెండింటిని తీసుకున్నాను, బార్డర్లో అలాగే చీరలో ఉన్న కలర్స్ రెండు తీసుకొని చేస్తున్నాను. ఫస్ట్ ఎల్లోది ఇలా వేసుకొని జెడ్ థ్రెడ్ తోటి నాట్ వేసుకున్నాను ఫస్ట్ ఎల్లో కలర్ థ్రెడ్కి. అయితే ఇందులో మీరు డిఫరెన్స్ని నేను చెప్పడం కన్నా మీరు వేసి చూస్తే దాని డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. లుక్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. అయితే అదే ఎల్లో కలర్ థ్రెడ్ పై నుంచి నేను బ్లూ కలర్ థ్రెడ్ని ఇలా పెట్టి అంటే క్యాప్ లాగా, ఇప్పుడు కింద పూసలు పెట్టి దాన్ని రెడీ చేసి పైనుంచి పింక్ కలర్ థ్రెడ్ వేస్తున్నారు, అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు. చూద్దాం లుక్ ఎలా ఉంటుందని ఇలా ఎల్లో పైన బ్లూ పెట్టి వేసుకోవాలి. అలాగే బ్లూ పైన ఎల్లో, రెండేమో ఎల్లో పైన బ్లూ పెట్టి చేశాను, రెండేమో బ్లూ పైన ఎల్లో పెట్టి చేశాను. అంటే ఎలా డిజైన్ చేసుకోవచ్చు నాకు వచ్చిన ఐడియాని నేను మీకు చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటివి వీడియోస్ కావాలన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. తప్పకుండా మీరు ఎలాంటి డిజైన్స్ కావాలో అలాంటి డిజైన్స్ వేసి చూపిస్తాను. మ్యాక్సిమం నేను చీరకున్న థ్రెడ్స్ని కట్ చేయకుండా ఎలా చేయాలి, ఎలా చేయొచ్చు, ఎలాంటి బీడ్స్ యూస్ చేయొచ్చు అని నేను ఎక్కువ మట్టుకు అవే వీడియోస్ పెడతాను. ఇంకా ముందు కూడా మీకు అవే వీడియోస్ వస్తాయి. తప్పకుండా నా ఛానల్ని చూసి లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.
సేమ్ దీనికి కూడా ఎల్లో పైన బ్లూ పెట్టాలి. ఇలాగ ఇప్పుడు ఎల్లో పైన బ్లూ ఇలా ఉందండి. ఇలా వేసాను నేను. ఇప్పుడు ఓవరాల్గా లుక్, శారీ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. మీకు ఇలాగే శారీ మొత్తం వేసేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.